ఓం నమో భగవతే శ్రీ రమణాయ. ఓం శ్రీ దక్షిణామూర్తే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఈరోజు ఉపదేశ సారం నుంచి 22వ శ్లోకం. విగ్రహేంద్రియ ప్రాణదీతమః నాహమేకసత్ తజ్జడం హసత్ అని అంటున్నారు భగవాన్. వేనిని నేనని భ్రమించుచున్నామో ఆ దేహం, ప్రాణం, ఇంద్రియాలు, బుద్ధి, తమస్సు నేను కాదు. నిజానికి వాటికి స్వతసిద్ధమైన చైతన్యం లేదు కనుక ఆ ఉపాధులన్నీ జడములే. ఉన్నది చైతన్యమైనట్టి ఆత్మగతమైన నేను మాత్రమే. ఇది సత్యం. ఇదే సోహం అనే పదానికి అర్థం అని చెప్తున్నారు. ఇక్కడ ఎవరు నువ్వు అనే ప్రశ్న పడితే, అంటే నువ్వు విగ్రహమా, అంటే దేహమా, లేకపోతే రూపమా కాదు, ఇంద్రియాల కాదు, కర్మేంద్రియాల కాదు, పంచప్రాణాల కాదు, బుద్ధ కాదు, అంతఃకరణ చతుష్టయమా కాదు, అజ్ఞానమా కాదు, ఇవన్నీ నేను కాదు. మరి ఎవరు నువ్వు అంటే సద్రూప చైతన్యం. మరి ఇవన్నీ ఏంటివి అంటే జడ రూపాలు, అసత్ రూపాలు. అహం అనేది నేను అని అన్నప్పుడు అక్కడ అహం మాట పలుకుతున్నాము, కానీ ఈ అహం అనేది ఒక్కొక్క దశలో ఒక్కొక్కటిగా పలుకుతుంది. ఇప్పుడు అహం అన్నప్పుడు ఒకప్పుడు దేహం అంటాము. అహం శబ్దం దేహానికి వాడినప్పుడు ఇది ఏమైపోతుందంటే, దేహానికి వాడినప్పుడు ఇప్పుడు నేను తెల్లగా ఉన్నాను, నేను నల్లగా ఉన్నాను, నేను సన్నగా ఉన్నాను అని వాడుతుంటాము, నేను బొద్దుగా ఉన్నాను అని చెప్పేసి. అదే ఇంద్రియాలకు వాడితే నేను గుడ్డివాడిని, నేను చెవిటివాడిని అని వాడుతుంటాము. పోనీ ఇప్పుడు నేను తెల్లగా ఉన్నాను, నల్లగా ఉన్నాను నా దేహం చెప్పిందా? ఆ దేహం చెప్పలేదు. పోనీ గుడ్డివానికి నేను గుడ్డివానని చెప్పిందా? అది చెప్పలేదు. అసలు ఆ నేనుకి గుడ్డివానికి ఏం సంబంధం ఉంది? అంధత్వం అనేది కంటికి సంబంధించినది, కానీ నీకు సంబంధించినది అది కానే కాదు. మనము నేను అని చెప్తున్నాము అంతవరకు, అంటే అక్కడ నేను అని అంతవరకు కరెక్టే. ఆ తర్వాత చెప్తున్నామే ఏంటివి, వస్తున్నాను, పోతున్నాను, నడుస్తున్నాను అని చెప్తున్నాం కదా, అవన్నీ కూడా తప్పులే. ఎందుకంటే అక్కడ నేను అనేది దేహం కాదు, ఇంద్రియాలు కాదు, మనస్సు కాదు. ఇంకొక దశలో నాకు ఏమీ తెలియదు అని కూడా అంటాడు. దాన్ని అజ్ఞానమని భావిస్తాడు. ఇదే భ్రాంతి, ఇదే మాయ. అంటే నేను కాని దానిని అన్నివాడు నేను అని అనుకుంటున్నాడు. అనాత్మ విషయాలన్నీ కూడా నేను అని అనుకుంటున్నాడు. ఎందువలన అలా అనుకుంటున్నాడు? అజ్ఞానం వల్ల, నేను కానిది నేను అనుకోవడం వల్ల అలా జరుగుతూ ఉంది. ఈ దేహము, బుద్ధి, అంతఃకరణము ఇవన్నీ కూడా ఆత్మ మీద ఆధారపడి ఉన్నాయి కనుక అవన్నీ కూడా మిథ్యారూపాలు. ఎందుకు ఇవన్నీ జడం అంటున్నామంటే, వాటికన్నిటికి కూడా స్వప్రకాశం లేదు. అంటే వాటికి స్వయం ప్రకాశము లేనే లేదు. ఒక ఆత్మకే స్వయం ప్రకాశ శక్తి ఉంది. జడము అంటే ఏదైతే తనను తాను ప్రకాశించదో అది జడము. అలా చూచినప్పుడు ఈ కనపడే ప్రపంచమంతా జడస్వరూపమే. నేను ఉన్నాను అనే ప్రపంచము చెప్పటం లేదు, నువ్వు చెప్తున్నావు ప్రపంచం ఉంది అని. నా ప్రాణం అంటే వీడు నా ప్రాణం అంటాడే కానీ నేను ప్రాణం అని చెప్పడు. అలాగే నా మనసు బాగలేదంటాడే కానీ నేను మనస్సు అనడు. కాబట్టి ఏవి అయితే మనకన్నీ తెలియబడుతున్నాయో దృశ్య రూపాలుగా ఉన్నాయి, అవన్నీ కూడా ఏవైతే తెలియబడుతున్నాయో దృశ్య రూపాలుగా ఉన్నాయో అవన్నీ కూడా నేను కాదు. కాబట్టి అహం ఎప్పుడే కానీ రెండుగా ఉండలేదు కూడా. చైతన్యమే నీవే. కాబట్టి చూచేటువంటి లేకపోతే తెలియబడేటివన్నీ కూడా అక్కడ జడములే. మన ముందు ఆలోచనలు కదులుతూ ఉన్నాయి. అవి ఆలోచనలు కదలకుండా ఉన్నది ఒక్కటే, అదేంటది? అదే నీవు, అదే ఆత్మ. ఓం శ్రీ
గురుభ్యో నమః. మొదలుపెట్టిన గురుగారు. చెప్పకుండా అమ్మా. ఈరోజు ఉపదేశ సారం నుంచి 22వ శ్లోకము. విగ్రహేంద్రియ ప్రాణదీతమః నాహమేక సత్ తజ్జడం అసత్. అంటే వేటినైతే నేనని భ్రమిస్తున్నాను, అంటే ఈ దేహము, బుద్ధి, మనస్సు, ఇంద్రియాలు, ఇవన్నీ కూడా నేను కాదు. వీటికన్నిటికీ స్వతసిద్ధమైన ప్రకాశం లేదు. ఇవన్నీ జడ పదార్థంలే. కానీ ఆ గురుగారు, ఇది వచ్చేసి కనుక ఉన్నది చైతన్యం కనుక అదొక్కటే సత్యము. ఇదే సోహం అనే పదానికి అర్థం అని చెప్తున్నారు గురుగారు. సోహం అంటే ఏమిటి? సహా ప్లస్ అహం సోహం. ఏదైతే ఏదైతే ఉన్నావో అదే నీ సహజత్వం చెప్పండి. శివోహం, ఇప్పుడే నీ స్వరూపం అని. ఇక్కడ ఎన్ని రకాలుగా మనం చెప్పుకున్నప్పటికీ సత్యము దానంతటది ప్రకాశిస్తేనే తప్ప ఇప్పుడు యొక్క బంధాలు తెగిపోవమ్మా. గురుగారు, ఇది ఎట్లా ఉంటుందంటే, ఒక నీడ ఉందనుకో, వస్తువు కదులుతూ ఉంటే నీడ కదులుతుంది. గురుగారు, ఆ నీడ వస్తువుని తెలుసుకోలేదు. వస్తువు ప్రకాశంలో నీడ ఉండదు. అంటే ఇక్కడ మనం బాగా గ్రహించవలసింది, స్ఫురణ అంటే జీవుడికి తెలియదు. అనుక్షణము చూస్తున్నాను, వింటున్నాను, తింటున్నాను, పుడుతున్నాను, పోతున్నాను అంటాడే తప్ప తన యొక్క నిజస్థితిని ఈ దేహాత్మ బుద్ధితో గుర్తించే అవకాశం ఉండదమ్మా. ప్రయత్నం చేస్తాడు, ఓ భగవంతుడిని ఊహిస్తాడు, ఆరాధిస్తాడు, పూజలు పునస్కారాలు చేస్తాడు, దర్శనం కోసం ఎదురు చూస్తాడు. తాను అనుకున్న రీతిలో భగవంతుడు కనపడాలని కోరుకుంటాడు. ఈ విషయాన్ని రమణ మహర్షి వారు చెబుతూ, నిజమే, భగవంతుడు నువ్వు అనుకున్న రీతిలో కనపడతాడు. నీ దేహాత్మ బుద్ధిని ఆ భగవంతుడు ఏ విధంగా నశింపచేయగలడు అంటూ ఎదురు ప్రశ్న వేశారు. మనం ఎంత చెప్పుకున్నా ఆలోచన వలయంలో ఈ జీవుడు ఒక సుడిగుండంలో పడ్డట్టు పడతాడు. సుడిగుండంలో తనకు తానుగా తప్పించుకుని బయటపడే అవకాశం ఉండదు. అన్లెస్ ఏ హయ్యర్ పవర్ takes him out of the whirlpool. ఇక్కడ ఎంతో ఘనాతి ఘనంగా కనపడుతూ ఉంటుంది సృష్టి. దేహము, సంసారము, జగత్తు, మంచి చెడు, ఇంద్రియ వ్యాపారాలు అన్నీ కూడా చాలా స్పష్టంగా ఉన్నట్టుగానే కనపడుతుంది. ఈ సందర్భంలో మహర్షి ఒక ప్రశ్న వేసుకోమంటాడు.
ఆదిశంకరులు ఇదే విషయం చెప్పారు. అదేమిటంటే ఏ ఒక్క వస్తువైనా అది ఉన్నట్టు నీకు చెప్పిందా? చెప్పలేదు. ఇంద్రియాలతో జగత్తును చూస్తున్నావు, సంసారం చూస్తున్నావు, మంచి అంటావు, చెడు అంటావు, ఇతరులు అంటావు, బాధ్యత అంటావు, నాది అంటావు, నీదంటావు, అన్ని బాగానే ఉన్నాయి. అంతవరకు దేనికి? దేహం చెప్పిందా ఉన్నట్టు? చెప్పలేదు గురుగారు. ప్రయత్నం చేయి, నీవు గుర్తిస్తున్నావు. నేనంటాను దేహం, నా దేహం అని అంటాను. నువ్వు అనుభవం ఇబ్బంది లేదు. ఇంతకీ అనేవాడు ఎవరు? అక్కడ వస్తుంది. దేహం నాది, ఈ జగత్తు నాది, ఈ ఆస్తి నాది అనను, నో ప్రాబ్లం. సంసారం నాది, గురుగారు. నాది అన్నంత మాత్రాన నీవు అది కావటం లేదు. పాయింట్ అది. ఈ సందర్భంలో ఆదిశంకరులు కూడా ఇదే విషయాన్ని ప్రస్తావించారు. నువ్వు నాది అంటున్నావు అంటే దానికి విడిగా ఉన్నట్టేగా, అది నీ వెనక కాదు కదా. కాబట్టి ఆ విడిగా ఉన్నదేదో నీ స్వరూపం అని గుర్తించమంటాడు. ఇక్కడ వచ్చినటువంటి చిక్కేమిటి అంటే ఆత్మ దేనిని గుర్తించదు. అది తనకు తానుగా తనలోనే ఏకంగా అనంతంగా అది ప్రకాశిస్తూ ఉంటుంది. ఆ ప్రకాశమానంలో పొర్రపాటునగా ఉన్న జీవుడు గాని, నువ్వు అనుకునే జగత్తు గాని, జనన మరణాలు గాని, బంధ మోక్షాలు గాని ఏ ఒక్కటి ప్రకాశించదు. ఎందుకంటే ఎందుకు ప్రకాశించదు? అవన్నీ కూడా అసత్యములు, నీ భావనలు, ఆలోచన. చేతనవుతుందా? ఇక్కడ ఆలోచన అంటే ఏంటో చూడు. నువ్వు ఎంత ప్రయత్నం చేసినా నీ ఆలోచన స్వరూపం అక్కడ ఏముండదు. పోనీ ఆలోచించేవాడు ఎవడన్నా కాంక్రీట్ గా ఉన్నాడా? థింకర్. వాడిని చూడబోతే వాడు లేడు. చాలా విచిత్రంగా ఉంటుంది. ఉనికి లేని వాడే ఈ మాయలో రాజ్యం వెళ్తూ ఉంటాడు. అందుకనే ఈ అహంకారాన్ని ఒక పిశాచమని, లోయర్ సెల్ఫ్ అని, ఆర్టిఫిషియల్ సెల్ఫ్ అని, ఉనికి లేనిదని ఇన్ని రకాలుగా సూచించారు రమణ మహర్షి వారు. కాబట్టి వారు చెప్పడం అయిపోయింది. నీ దృష్టిలో ఉన్నది ఏది, లేనిది ఏది నీవు తెలుసుకోవాలి. ఉన్నది అని నువ్వు అనుకుంటున్నది నీకు చెప్పటల్లా. నీవు ఊహిస్తున్నావు, నువ్వు అనుకుంటున్నావు ఇక్కడ ఇది ఉన్నది, అక్కడ అది ఉన్నది. కాబట్టి ఈ సంసారము, ఈ జగత్తు, నువ్వు అనుకునే దైవము అన్నీ కూడా నీకు విడిగా ఉన్నాయని అనుకో. తీరా చూడపోతే లేవు లేవు లేవని దానికి తర్కాణం స్వప్నం. ప్రతి ఒక్కరు కలగంటారు, అందులో సందేహం లేదు. కళలో ఏనాడు తెలుసుకొని చూడని ప్రదేశాలు, తెలియని మనుషులు,
ఉమ్, రకరకాలుగా కనపడుతూ ఉంటారు. అవును. నీ కోరికలు కూడా తీరుతూ ఉంటాయి. ఉమ్, సుఖ దుఃఖాలు అనుభవిస్తూ ఉంటావు ఉమ్, కల్లో కూడా. మరి అవన్నీ కూడా కల కంటున్నంతసేపు నీకు సత్యముగానే గోచరమవుతుంది. ఉమ్, పొరపాటును కూడా ఈ అసత్యం ఉన్న భావన ఈ కలగనే మాయా నేనుకి కలగదు. అవును. కలుగుతుందా? లేదు గురుగారు, కలగనే కలగదు. అది సత్యమనే అనుకుంటాడు. ఉమ్, ఉమ్, అనుకుంటున్నది కాదు, దాని పర్యవసానం కూడా పరిగెడతాడు. ఏదైనా పిల్లలు తెలియదు ఉమ్, పరిగెడతాడు. అవును గురుగారు. అదే విషయాన్ని మహర్షి వారు చెబుతూ, కళని నీవు ఏ విధంగా అయితే ఉమ్, అసత్యమని పక్కకు పెట్టావో, ఉమ్, ఈ జాగ్రత్త అవస్థ కూడా కలేను ఉమ్, అని ఎంత చెప్పినా ఇక్కడ నీవు చూస్తున్నావు, అనుభవిస్తున్నావు, పుడుతున్నావు, నశిస్తున్నావు. నీలాగే ఇతరులు కూడా ఉన్నారు. ఉమ్, ఇంత కాంక్రీట్ గా కనపడుతుంటే ఇది కళ అట్లా అవుతుంది. ఇది కళ కాదు, జాగ్రత్త అవస్థ సత్యంగా అక్కడ ఉండబట్టి నేను చూస్తున్నాను. ఉమ్, ఆ భావన ప్రతి ఒక్కరిలో తీవ్ర స్థాయిలో ఉంటుంది. అవును గురుగారు. ఉమ్, ఎంత చెప్పుకున్నా అమ్మా, ఇవి నీ ఆలోచనలు, ఉమ్, నువ్వు యాక్సెప్ట్ చేసే స్థితిలో ఉంటావు. ఉమ్, ఉమ్, నేను ఆలోచించినా ఆలోచించకపోయినా ఉమ్, వాళ్ళు ఉన్నారు కదా, జగత్తుంది కదా, ఉమ్, కదా కదా అనుకుంటాడే తప్ప తానెవరో విచారించటానికి ప్రయత్నం చెయ్యడు. ఉమ్, కదా. ఆ గురుగారు. కాబట్టి లేని మనస్సు ఉన్నట్టుగాను, ఉన్న సత్యము లేనట్టుగాను ఈ జీవుడు అనుక్షణము అనుభూతి పొందుతూ ఉంటాడు. అందుకని నా ఆత్మ నాకు తెలియటం లేదంటాడు. ఆత్మ ఉందో లేదో కూడా తెలియదు. అవును గురుగారు. ఉమ్, కానీ దేహం కాక ఇంకోటి అయ్యే అవకాశం లేదు పొమ్మంటాడు. ఉమ్, తెలిసినప్పటి నుంచి దేహము సంసారంతో పెరుగుతూ, కోరికలు తీర్చుకుంటూ, కొత్త వాటిని చేర్చుకుంటూ ఉమ్, ఈ కాల ప్రవాహం అనే మాయను సంచరిస్తూ ఉంటాడే తప్ప ఉమ్, విచారించడు. అదే అంటారు యోగ వాసిష్టంలో వశిష్ఠుల వారు ఉమ్, రాముల వారితో కూడా, రామా నీకు దుఃఖం ఎందుకు వచ్చిందో తెలుసా? అవిచారం వల్ల. విచారించకపోవటం వల్ల యు ఆర్ టేకింగ్ ఇట్ గ్రాంటెడ్. ఉమ్, అందుకని నీకు బంధము, దుఃఖము కలుగుతున్నది. ఉమ్, కాబట్టి నీవు చెయ్యవలసింది ఇది సత్యమా అసత్యమా ఉమ్, అనేది నీవు నిర్ణయించాలి. నీ బుద్ధితోటి, ఉమ్, నీ ఆలోచనతోటి. ఎందరో మహాపురుషులు ఈ మాయలోకి వస్తున్నారు, ఎవరి తోచిన ధోరణిలో వాళ్ళు చెబుతున్నారు, పోతున్నారు. నిర్ణయించవలసింది నీవు. నేను. ఉమ్, ఆదిశంకరులు ఇదే మాట అన్నారు. ఉమ్, జగత్తు నీ దృష్టిలో సత్యం అనుకుంటున్నావు అనుకో, ఇబ్బంది లేదు. ఉమ్, మరి నీవు నిద్రించేటప్పుడు, కలగలేటప్పుడు ఆ జగత్ ఏమైంది? ఉండాలిగా. ఉమ్, మన నిద్రలో లేదుగా. ఉమ్, నీవు ఉన్నావుగా.
గురువు గారు. అదే నీ సహజత్వం అని సజత్వం. ఏనాడు ఆదిశంకరుడు కూడా ఇదే విషయాన్ని సూచించడం జరిగింది. మరి ఇంకా చెప్తూ దేహం నా నీవు కాదు, కోహం నీవెవరివి, సోహం ఏదైతే స్వయం ప్రకాశమై నేను ఉన్నాను అన్న ఎరుక కలిగి ఉన్నదో అది నీ స్వరూపమని నీవు గుర్తించు. చెప్పడం చాలా తేలిగ్గా ఉంది, కానీ తన స్వరూపాన్ని తాను గుర్తించే స్థితిలో ఉండడు. అది దానంతరం ప్రకాశించాలి. ప్రకాశిస్తూనే ఉన్నది, కొత్తగా ఇది రాదు. కాబట్టి ఎప్పుడు ఎక్కడ ఏ విధంగా సత్యము ప్రకాశించ తలుచుకుంటుందో మీరు అనొచ్చు, దానికి కూడా వృత్తులు తలపులు ఉంటాయి అని. ఉంటాయి, రీతిలో ఉండదు. గురుగారు. ఏకత్వం లేని తలపు ఉంటుంది, ఏకత్వముగా ఉన్నటువంటి జ్ఞానం ఉంటుంది. తన స్వరూపాన్ని జ్ఞాన వృత్తి చేత అది తెలుసుకునే సామర్థ్యం ఒక్క ఆత్మకే ఉంటుంది, ఒక్క పరబ్రహ్మకే ఉంటుంది, ఒక్క ఉచ్చతర శక్తికే ఉంటుంది. ఈ సృష్టిలో మరి ఇతర వస్తుజాలకి ప్రాణులకి కూడా లేదు. సర్వాన్ని నడిపిస్తుంది, కానీ దేనితో అంటుంది. ఒక్కసారి ఉపదేశాలు ఒకసారి చదువు, అది ఇంకేమైనా అనుమానం ఉంటే చూద్దాం. విగ్రహేంద్రియ ప్రాణదీతమః నాహమేక సత్ తజ్జడం అసత్. వేనిని నేనని భ్రమించుచున్నామో ఆ దేహము, ప్రాణము, ఇంద్రియాలు, బుద్ధి, తమస్సు ఇవన్నీ నేను కాదు. నిజానికి వాటికి స్వతసిద్ధమైన చైతన్యం లేదు. కనుక ఆ ఉపాధులన్నీ జడములే. ఉన్నది చైతన్యమైనట్టి ఆత్మగతమైన నేను మాత్రమే. ఇది సత్యము. ఇదే సోహం అనే పదానికి అర్థం. ఇదే విషయం ఇందాక మనం శంకరాచార్యులు చెప్పారు గురుగారు. నీవు కాదు, దేహివి, దేహం కలిగిన వాడి. దేహం కలిగినంత మాత్రాన అది నీవెలా అవుతావు? అయ్యే ప్రసక్తి లేదు. కాబట్టి సోహం అన్న భావనతోటి నీ సహజత్వం ఉన్నది అని చెప్పాలి. ఇక్కడ మనం ద్వైతంలో ఎంత చెప్పుకున్నా ఆత్మ ఈ విధంగా ఉంటుందని మనస్సుతో సూచించిన అది మింగుడు పడదు, ఇన్కం వేడుక. ఎందుకని అంటే ఆత్మస్థితిలో ఈ మనస్సు అక్కడ ఉండదు, దీనికి ఆ విషయం తెలియదు. అహంకారాన్ని అట్టి పెట్టుకుని ఆత్మ ప్రకాశించదు. కానీ ఆ తర్వాత దీనికి ప్రారంభం ఒకటి ఉంది కాబట్టి ఇంకా దేహం, జగత్తు కనపడుతూనే ఉంటుంది. డైరెక్ట్ గా నేను ఆత్మని దర్శించాను అనటం కుదరదు. కారణం రెండు నేను లేవు ఇక్కడ. దర్శించే నేను, దర్శించబడే నేను ఉండదు.
దీన్నే మహర్షుల వారు సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ రిలేషన్స్ అనేది మాయలో బాగా అర్థమవుతుంది. ఉమ్, చూచే నేను, చూడబడే జగత్తు అర్థమవుతుంది. కానీ స్వరూప జ్ఞానానికి వచ్చేసరికి అన్యత్వము లేకుండా ఈ సబ్జెక్టు ఆబ్జెక్టు తానై కూర్చుంటుంది. ఉమ్, ఆ గురుగారు. అది ఈ అహంకారానికి, ఈ ద్వైత స్థితికి అందదమ్మా. ఊహించలేవు. అవును. ఎక్కడంటే వస్తు విషయాలు బాగా అర్థం అవుతాయి. మంచి అంటావు, చెడు అంటావు, అనుకూలం అంటావు, ప్రతికూలం అంటావు, ఇది అర్థం అవుతుంది. ఈ వ్యక్తిత్వంతో దాన్ని ఊహించాలని చూస్తున్నాడు వీడు. అది కుదరని పని. ఎందుకని కుదరదు? ఈ ద్వైత స్థితికి అతీతంగా ఉంటుంది. అందుకనే ఆత్మస్థితికి, సత్యస్థితికి, తుర్యానికి అద్వైత సిద్ధి అని పేరు పెట్టారు. అంటే ద్వైత రహిత స్థితి. ఇంకా చెప్పుకోవాలి అంటే అన్యత్వము తల ఎత్తని స్థితి. జీవుడికి స్వరూప జ్ఞానం తనకు తెలియకపోయినా కంటిన్యూస్ గా అది ఉంటుంది. మరి తాను ఎప్పుడు తెలుసుకుంటాడు? అసలు తెలుసుకోగలడా? తాను తెలుసుకోగలడా? లేదు గురుగారు. ఆ మాత్రము మూల్యము చెల్లించక తప్పదన్నారు మహర్షి. మూల్యం ఏమిటి? అహంకారం. అహంకారం త్యాగం చేసేది నీ చేతుల్లో ఉందా? అది లేదు. నువ్వు త్యాగము చేయలేవు, శరణాగతి చేయలేవు, నీ అంతటి నీవు నష్టము కాలేవు. నష్టమైతే నా గతేమిటి అనే ప్రశ్నతోటి ఇది నష్టం కాకుండా నీవు వాటికి ఆలోచనలతోటి దాన్ని నిలుపుకుంటూ ఉంటావు. ఏదో ఆలోచన, ఏదో చింతన. గురుగారు. అహంకారానికి ప్రాణము, ఉనికి, ఆలోచనలు. ఇదే విషయాన్ని రమణ మహర్షులు వారు చెబుతూ క్యాటర్ పిల్లలాగా ఉంటుంది అన్నాడు. పట్టు చిక్క ఉంటుంది, పట్టు చెక్కకపోతే రాలిపోతుంది. సో మౌనం అని ఎందుకు అంటున్నారు? ఆలోచన ఇది ఆటోమేటిక్ గా దృశ్యమైపోతుంది. గురువుగారు. దీనికి ఆత్మని ప్రకాశింపచేసే సామర్థ్యం లేదు. గురువుగారు. కారణం ఇది అభాస కాంతిలో పనిచేస్తుంది. గురువుగారు. అభాసం అంటే అరువు తెచ్చుకున్న కాంతి. అందుకని తానెవరో తెలుసుకోలేని స్థితిలో ఉంటాడు. ఇంద్రియ వ్యాపారాలతో చూస్తున్నది సత్యమన్న భావన కలిగి ఉంటాడు. అంతేకాదు ఇంద్రియాలకి బానిస అవుతాడు. అవును. అది తప్పని తెలిసినా కూడా అక్కడ వ్యక్తిత్వం డామినేట్ చేస్తూ ఉంటుంది. అది ఎందుకని? వాసనలు, కోరిక. గురువుగారు. అందుకని విచారం. గురువుగారు. అందుకని ప్రతి జీవిలోనూ
మనోబుద్ధి చిత్త అహంకారాలు ఉంటాయి. బుద్ధిని ఉపయోగించు, విచారించు. నీతో కలిపి నీవు చూస్తున్నది అసత్యము, అనిత్యము, భ్రమజనితమని గుర్తించు. ఇక్కడ నీ కళ్ళ ఎదుటి అందరూ పోతున్నారు, పుడుతున్నారు. గురుగారు. రేపు పొద్దున ఈ దేహం కూడా అంతే మరి. సో ఈ దేహము రాలిపోయే లోపు నీవు గమ్యం చేరాలి. అవును, అవును గురుగారు. దానికి నువ్వేం చెయ్యాలి? ఏమి చెయ్యక్కర్లా. విహీనం చాలు, అంతర్ముఖం చాలు, ఆలోచన రహితం చాలు, అన్యత్వం తల ఎత్తకపోతే చాలు. కనుక నీవు చేయడానికంటూ ఏది లేదు. ఎక్కడ ఎప్పుడు ప్రకాశించవలస్తుందో అది డిసైడ్ చేస్తుంది. నీలో మార్పు తీసుకొస్తుంది. ఒక చెట్టుకి పండు ఏ విధంగా అయితే చివరి దాకా చెట్టుని అంటి పెట్టుకుని ఉంటుందో అదే గురువు, అదే జ్ఞానము. అది పండై రావుతుందని చెప్పడం. ఏది కొత్తగా రాదమ్మా. ఎప్పుడు లేనిది ఏదో ఒకటి వస్తుందేమో, నేను ఆస్వాదించవచ్చును అంటే పొరపాటు. ఏది రాదు కొత్తగా. అదే మహర్షి కూడా చెప్పింది. లేనిది లేనట్లు, ఉన్నది ఉన్నట్లు చింతా విహీనం చాలు. అన్య చింతన వైపు పరిగెత్తవచ్చు. ఏదో సత్యం అనుకుంటూ ప్రపంచంలోకి దూసుకుపోవచ్చు. అక్కడేదో ఉంది, ఇక్కడేదో ఉంది. అంటే దీని అర్థం ఆలోచనలకి అవకాశం ఇవ్వబడి. ఈ మాట కూడా అన్నారు మహర్షులు వారు. అప్పుడు ఆలోచన ఉంటే రాని, బయటకు వస్తే కదా పోయేది, పడిపోయేది. అవును గురుగారు అన్నారు. సో నువ్వు దాని పడుతున్నావు కాబట్టి ఇంకా వస్తున్నాయి. అవును, అప్పుడు పడద్దు. అవును, వచ్చేది అది దాని వెనకాల పడితేనక దాని యొక్క ఉద్రిక్తత వ్యక్తి ఎక్కువ అవుతా వస్తుంటుంది. అంతే. విచారణ చేసినప్పుడు అది ఆగిపోతుంది. ఆలోచన అంటే ఏమిటో సూక్ష్మంగా పరిశీలించు. అక్కడేముండదు. ఈ ఆలోచన నాది అంటావు, కానీ నాది అనేవాడు ఉన్నాడేమో చూడు, వాడు లేడు. లేని వాడికే ఎన్ని బోధలు, ఎన్ని శాస్త్రాలు, ఎన్ని మార్గాలు అంటూ చెప్పుకొచ్చారు కాబట్టమ్మా, ద్వైత జ్ఞానం అంతా ఉనికి లేనిది. అందుకని దీన్ని అజ్ఞానం అన్నారు. నీవు నీ లోపల అన్యత్వాన్ని చూస్తున్నావంటే అజ్ఞానంతో ఉన్నట్లే. నువ్వు దేన్ని చూడటం లేదు, అన్యత్వాన్ని చూడటం లేదు, నీవుగా ఉన్నావు. అప్పుడు ఇందాక చెప్పామే, సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ అదే కూర్చుంటుంది. చూసే నేను, చూడబడే నేను ఒకటే అనంతంగా ఉంటుంది. అది ఒక్క అనుగ్రహము చేతనే సాధ్యం.
అనుగ్రహం అంటే గురువు, అనుగ్రహం అంటే దైవం, అనుగ్రహం అంటే ఉచిత శక్తి. ఈ మాయ అంతా కూడా దాని ఆధీనంలోనే ప్రకాశిస్తుంది. గురుగారు, అదే మొన్న ఎక్కడో చదివినప్పుడు గురుగారు, అంటే భగవాన్ ఆశ్రమంలో పెరుమాళ్ళ విషయంలో మీకు తెలిసిందే, ఆ పెరుమాళ్ళను కూడా ఏం చేయలేకపోయారు భగవాన్. అంటే ఆయన యొక్క వ్యక్తిత్వాన్ని ఏం చేయలేకపోయారు కదా గురుగారు. అమ్మా, ఎవరికి ఏమి చెయ్యరమ్మా. లేనిది ఆయన చేసేది ఏమిటి? ఉన్నది ఉన్నట్టు ప్రకాశిస్తేనే తప్ప లేనిది లేనట్టు తేలిపోతుంది. వెలుగొచ్చినప్పుడు చీకటి పోయినట్టు స్వరూప జ్ఞానవంతు సృష్టి ఎగిరిపోతుందమ్మా, ఉండదు. ఇదంతా కూడా కల్పన, మానసిక ధోరణి. ఇది ఒక స్వప్నం కూడా అని చెప్పుకుంటున్నాం. కలగనేవాడు కలలో వస్తువులు ఉంటాయి. కళ అసత్యం అన్నప్పుడు దాని అర్థం ఏంటి? కలగనేవాడు అసత్యమే. ఇదే వాడు మహర్షి కూడా చెప్పింది. చెట్లు నరకడం అసత్యం అయితే కోటలు సత్యం అట్లా అవుతుంది. ఇంకేమైనా అనుమానాలు ఉన్నాయా? లేదు గురుగారు. ఏమా సరోజ? అంటే గురుగారు, ఇక్కడ వాసనలు, కోరికలు వల్ల నన్ను నేను తెలుసుకోలేకపోతున్నాను. ఏదైనా కోరిక వచ్చినప్పుడు ఈ కోరిక ఎవరికి వచ్చింది అని విచారిస్తే అది అసత్యమని తేలిపోతుంది. కానీ మళ్ళీ వెంటనే ఇంకో ఆలోచన వస్తుంది. వచ్చే ఆలోచనలు ప్రతిదీ కూడా ఇది ఎవరికి, ఇది నిజమేనా, ఇది సత్యమేనా అని అంటే మాత్రం అది కాదు అని అర్థం అవుతుంది గురువుగారు. కానీ అది అవాయిడ్ చేయలేకపోతున్నాను గురువుగారు. ఇక్కడ క్వశ్చన్ అక్కడ ఆలోచన అసత్యం అని తెలిసిన ఆలోచించేవాడు ఉన్నాడు అనుకుంటున్నావు. గురువుగారు థింకర్ లేకుండా చేయాలి, ఆలోచనలు కాదు. గురువుగారు అర్థమైంది. థింకర్, నేను ఆలోచిస్తేనే ఆలోచన నా వెంబడి పడతాయి. నువ్వు నిర్లక్ష్యం చేసావనుకో నీకు ఆలోచన నమ్మన్నా రాదు. గురువుగారు అర్థమవుతుంది. నీవు గతాన్ని విస్మరించకుండా స్మరిస్తున్నావు వాసన వల్ల. గురువుగారు అందుకని ఆలోచనలు బయటకు వస్తాయి. గురువుగారు కరెక్టే. ఆ ఆలోచనలు ఎవరివి? నీవే ఆలోచనలు, వాళ్ళవే కాదు. ఇక్కడ స్టోర్ చేసి పెట్టినవి బయటకు వస్తున్నాయి. వివిధ రూపాయలు. అర్థమైంది గురువు. కానీ అన్నాడు మహర్షి కూడా, ఎంటీ చెయ్యి. నువ్వు ఎంటీది మైండ్. ఇప్పుడు మనస్సుని నువ్వు శుద్ధం ఎట్లా చేస్తావు? ఆలోచన రహితం. కానీ దాని వెంట పరిగెడుతున్నావు నీవు. అక్కడ వస్తుంది సమయం. అంటే అసలు ఆలోచించేవాడు ఉన్నాడా అనేది విచారం చేయాలి గురువు గారు. అదే కదా? చెయ్యమ్మా, ఏమన్నా ఉన్నాడేమో చూడుకొని. లేడు. ఆలోచనకే దిక్కులేదు, ఆలోచించేవాడు అక్కడ ఉంటాడు. గురువు గారు గురువు గారు అర్థమైంది. తాబేలు తల్లకింది కాబట్టట్టు, ఒక బత్తంకి తల్లకింది కాబట్టట్టు ఈ అహంకారము మాయలో తల్లకింది కాబడుతుంది. అది లోకమను. దానంతా రివర్స్ కాలేదు. అవునండి, అవును.
హయ్యర్ పవర్స్ అనే రివర్స్ అవుతుంది. కరెక్ట్ గురువు గారు, కరెక్ట్. ఇక్కడ కూడా అర్థమైంది గురువు గారు. ఇంకేమైనా ఉన్నాయా? అంటే ఈ ఆలోచన నష్టం అవడానికి కూడా మళ్ళీ ఆ హయ్యర్ పవర్ అనుగ్రహం లేకపోతే అమ్మమ్మ అనుకుని ఉన్న ఆ, గురువు. ఆల్రెడీ నీవు వెంట పెడుతున్నావు నీ కోరికలతో, అసత్యం సత్యం అనుకుంటూ ఆలోచన వదిలిపెట్టకుండా ఏనాడు జరిగింది తీసుకుని తవ్వి తీసుకొస్తున్నావు. గురువు గారు. దాన్ని స్మరిస్తున్నావు, విస్మరించటంలే. విస్మరించు. గురువు గారు. దేనిని తవ్వవద్దు, వర్తమానంలో పోగు చేయి. దేనిని స్టోర్ చేయవద్దు. గురువు గారు. ఈ ఆలోచన రేపు పనికి వస్తుంది, ఈ విషయం నాకు పనికి వస్తుందని స్టోర్ చేస్తావు. స్టోర్ చేయ గురువు గారు, అర్థమైంది గురువు గారు. ఇగ్నోర్ వాట్ ఎవర్ కమ్స్. అసలు దేనిని వెంబడి తీసుకెళ్ళద్దు. గురువు గారు. నీవు నీ ఆలోచన వలయంలోనే ఇరుక్కుపోతున్నావు. గురువు గారు. నీ ఆలోచనలో ఉసుడిగా ఉండవు. అది కరెక్ట్. ఇది కావాలను, అది వద్దను, ఇది బాగుంటుందను. ఈ మాయలో నీవు మార్చడానికి ప్రయత్నం చేస్తావు. ఏది మారదు. ఏది మారదు గురువు గారు, అది తెలిసిపోయింది గురువు గారు. కాబట్టి మారదని తెలిసినప్పుడు దాని జోలికి పో. నీవు మారటం బెటర్. అది కరెక్ట్ గురువు గారు. మార్చవద్దు. నీవు మారు. నీవు చింతావిహీనంగా నీవు స్మరించు. అర్థమైంది గురువు. అది ఉన్నదో లేదో ఎవరికి తెలియదు. జగత్తు అవునండి. దైవం ఉన్నాడు లేదో ఎవరికి తెలియదు. అవునండి. నీవు ఉన్నావు అనేది నీకు బాగా తెలుసు. తెలియదని అనొద్దు. గురువు గారు. ఎప్పుడైతే ఏ ఆలోచన వెంట నీవు వెళ్లకుండా నిలిచి ఉంటావో, నీకు వద్దన్న నీ సహజత్వమే అక్కడ ప్రకాశిస్తుంది. ఇది సత్యం. ఇంకో రహస్యం, కార్యాగార సంబంధాలు ఉండవమ్మా. గురువు గారు. నేను మౌనానికి వస్తే ఆత్మ ప్రకాశిస్తుంది, ఆలోచన లేకపోతే ప్రకాశిస్తుంది. అట్లా ఉండదు. అవును గురువు గారు. ఈ రెండు చాలా భిన్నమైనవి. అహంకారం, అహం స్ఫురణ రెండు కలిసి ఏకకాలంలో ఉండవు. స్ఫురణ ఉంటే అహంకారం ఉండదు, వ్యక్తిత్వం ఉండదు. వ్యక్తిత్వం ఉంటే స్ఫురణ ఉన్నా లేనట్లే. అవును గురువు గారు. కాబట్టి సత్యం బోధించేది కాదు, అందించేది కాదు, సూచించేది కూడా కాదు. గురువు గారు. ఎంతసేపటికి సత్యం ఒకటి ఉన్నది సోహం భావనతో, తత్వమసి వాక్యంతో చెప్పుకున్నారే తప్ప తత్ అంటే ఏమిటో ఈ ద్వైతంలో అవగతం కాదు. గురువు గారు. అర్థమైంది గురువు గారు. కాబట్టి నీవు శరణాగతి కమ్మన్నా, అంతర్ముఖం కమ్మన్నా, అహంకార త్యాగం అన్నా నీ చేతుల్లో ఏదీ లేదు. గురువు గారు.